ఎన్నికల సమయంలో ఓటర్లను గందరగోళానికి గురి చేయడానికి కొన్ని పార్టీలు చాతుర్యంగా నకిలీ పేర్లు చిహ్నాలు వాడతాయి. రాష్ట్రంలో ప్రసిద్ధ పార్టీల పేర్లతో పోలిన కొత్త పార్టీలు వ్యక్తులు ఇలా వస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజారాజ్యం మరియు జనసేన పేర్లకు దగ్గరగా ఉన్న రెండు నకిలీ పార్టీలు భారతీయ బహుజన ప్రజారాజ్యం మరియు జై భారత్ జనసేన ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఈ నకిలీ పార్టీలపై చర్య తీసుకుంది. ప్రజారాజ్యం జనసేనలకు పోలి ఉండి ఓటర్లలో గందరగోళం సృష్టించే ఈ రెండు పార్టీలను రద్దు చేసింది. ఇవి ఎన్నికల కమిషన్ రికార్డుల్లో నుంచి తొలగించబడిన 334 పార్టీల్లో ఉన్నాయి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 5 పార్టీలు, తెలంగాణ నుంచి 13 పార్టీలు రద్దయ్యాయి. 2019 ఎన్నికల తర్వాత నుంచి ఇవి ఏ కార్యకలాపాలు చేయకపోవడం వల్లే ఎన్నికల కమిషన్ ఇవి రద్దు చేసింది. ఈ చర్య పెద్ద ఆపరేషన్ లో భాగం. మొత్తం 334 పార్టీలను రద్దు చేయడంతో ప్రస్తుతం దేశంలో 2520 రాజకీయ పార్టీలు మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.